ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్ముళ్ళు మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు లేవగానే మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపలో బాగున్నారని, మీ పరిస్థితులన్నిటిలో దేవుడు తన కృపను చూపిస్తున్నారని, మీ చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తున్నారని నమ్ముతున్నాను. ఈ ఉదయాన లేవగానే ఒకవేళ ఏవైనా మిమ్మల్ని బాధించే పరిస్థితులు, మిమ్మల్ని కలవరపెట్టే పరిస్థితులు మీ జీవితంలో ఉన్నా, ఆయనపై ఆధారపడి ఆయనపై ఆశ పెట్టుకున్న మిమ్మల్ని ఆయన విడిచిపెట్టడు. మీ ప్రతి పరిస్థితుల్లో మీకు సహాయకుడిగా ఉండి నడిపిస్తాడు. కాబట్టి దేవునిపై ఆశ పెట్టుకోండి. దేవుడు అనుగ్రహిస్తున్న వాక్కును గట్టిగా పట్టుకోండి. ప్రార్థనలో పోరాడండి. విజయాన్ని తప్పగా పొందుకుంటారు. అదేవిధంగా మీరు ఇంకెవరైనా సమస్యలు శోధనలో ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతను కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. మీ ప్రతి సమస్యను గురించి ప్రభు సన్నిధిలో పోరాడుతున్నాను. ఆయన చేతులకు అప్పగిస్తున్నాను. మీరు కూడా ప్రార్థనలో పోరాడండి. విజయము తప్పక మీరు పొందుకుంటారు. ఎందుకంటే ప్రార్థనే మన ఆయుధము, ప్రార్థనే మన విజయము. చివరి ప్రార్థనలో తప్పక ఏకీభవించండి. మనందరం కలిసి సమస్యల్లో ఉన్న బిడ్డలందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేద్దాం. ప్రార్థన ద్వారా అనేక విజయాలు మీరు పొందుకోబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం నిర్గమకాండము 2వ అధ్యాయము 24వ వచనము. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రార్థన చేయడానికి శక్తి లేక, ఏడవడానికి కూడా శక్తి లేక, ఎవరితో బాధ చెప్పుకోవడానికి కూడా శక్తి లేక, మాట్లాడడానికి శక్తి లేక, నీవు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఉన్న బాధలను బట్టి ఎవరితో చెప్పుకోవాలో తెలియక మూలుగుతూ ఉన్నావా? నా మూలుగును కూడా ఎవరు వింటారులే, నేను ఏడిస్తే కూడా ఎవరు పట్టించుకోవడం లేదు, నా మూలుగును ఎవరు పట్టించుకుంటారులే, నా మాట ఎవరు పట్టించుకుంటారులే, నా బాధను ఎవరు గుర్తిస్తారులే అని ఈ ఉదయాన కన్నీటితో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నారు. నీ మూలుగును నేను విన్నాను. నీకు ఇచ్చిన మాట నేను గుర్తు చేసుకుంటున్నాను. త్వరలో నీ దాన్ని నెరవేరుస్తాను. కాబట్టి ఇక మూలుగొద్దు, ఏడవద్దు. ఈ లోకంలో ఎవరు నిన్ను లక్ష్య పెట్టకపోయినా, ఎవరు నీ మూలుగును విన్నా వినకపోయినా, నీ మాట ఎవరు పట్టించుకోనకపోయినా నేనున్నాను నీకు. నేను నీ మూలుగును విన్నాను. నీ మూలుగుకు కూడా నేను ప్రతిఫలం ఇస్తాను. ధైర్యం తెచ్చుకొని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీ మూలుగున ధ్వని సృష్టికర్తకు వినబడింది. సృష్టికర్త మీకు చెప్తున్నారు, మీ మూలుగును నేను విన్నానని. ఇక మీరు భయపడక్కర్లేదు. మీ జీవితంలో ఏది పోగొట్టుకున్నారో దాన్ని నూతనంగా ఆయన సృష్టించబోతున్నారు. ఆనాడు ఇశ్రాయేలీయులు కూడా ఐగుప్తు వారు పెడుతున్న ఆ బాధను భరించలేక, వారు పెడుతున్న హింసను భరించలేక మూలుగుతున్నారు దేవుని సన్నిధిలో. ఆయన సన్నిధిలో మొరపెడుతూ ఉన్నారు, నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారు. వారి మూలుగుల ధ్వని దేవుడు విన్నాడు. వెంటనే అబ్రహాముతో ఆయన చేసిన నిబంధనను, ఇస్సాకుతో ఆయన చేసిన నిబంధనను, యాకోబుతో ఆయన చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు నీ మూలుగుల ధ్వని కూడా ఆయనకు వినబడింది, ఆయన సన్నిధికి చేరింది. ఎవ్వరు చూడకుండా నువ్వు మూలుగుతున్నావేమో, నిట్టూరుస్తున్నావేమో, నీ బాధలను బట్టి ఏడవడానికి కూడా శక్తి లేనట్లుగా అయిపోయావేమో, శక్తి లేనట్లుగా కన్నీరు కారుస్తున్నావే. అది ఎవ్వరు చూడకపోయినా ఎవరు చూస్తున్నారో తెలుసా? దేవుడు చూస్తున్నాడు. రహస్యమందు చూచుచున్న తండ్రి నీకు సహాయం చేస్తాడు. నీ ప్రతి కన్నిటికి ప్రతిఫలం ఇస్తాడు. నీ మూలుగు కూడా ఆయన ప్రతిఫలం ఇస్తాడు. నిన్ను బాగు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. నీ జీవితంలో నువ్వు దేని గురించి అయితే మూలుగుతున్నావో, నిట్టూరుస్తున్నావో వాటన్నిటిలో ఆయన జయం దయచేస్తాడు. ఆనాడు రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాల నుండి ఏడుస్తూ ఉంది, దుఃఖపడుతూ ఉంది. ఎంత మాత్రము స్వస్థత లేక, బాధ భరించలేని స్థితిలో, మూలుగుతూ నిట్టూరుస్తూ ఎటూ తోచని స్థితిలో ఉంది. తను అనుకుంది, నేను ప్రభువును కలుసుకుంటాను,
నన్నెవ్వరూ చూడకుండా రహస్యంగా వెళ్ళి ప్రభు వస్త్రపు చెంగును మాత్రం నేను ముడితే స్వస్థపడతానని విశ్వాసంతో వెళ్ళింది. ఎవ్వరూ చూడకుండా రహస్యంగా ప్రభు వస్త్రపు చెంగును ముట్టుకుంది. నన్నెవ్వరూ చూడలేదనుకుంది. అయితే దేవుని శక్తి ప్రభువులో నుండి ఆ స్త్రీలోనికి వెళ్ళింది. ఆ ప్రభావం ఆ స్త్రీని తాకగానే అద్భుతం జరిగింది. ఆ శరీరంలో ఉన్న వ్యాధి వెంటనే అణిచివేయబడింది. అద్భుతకరమైన డివైన్ హీలింగ్ పొందుకుంది. ఈరోజు నీవు కూడా ఎవ్వరూ చూడకుండా కన్నీరు కారుస్తున్నావేమో, మూలుగుతున్నావేమో, ఎవ్వరికీ తెలియకుండా ఎవరికి కనబడకుండా రహస్యంగా మోకరించి ప్రార్థిస్తున్నావేమో, అంగలారుస్తున్నావేమో దేవుని సన్నిధిలో. నీ కుటుంబంలో ఎవ్వరూ నిన్ను చూడకపోవచ్చు, నీ స్నేహితులు ఎవరూ చూడకపోవచ్చు నిన్ను. అయితే నిన్ను కన్న తండ్రి నిన్ను చూచాడు. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నీ మూలుగున్న ధ్వని నేను విన్నానని. నిజంగా ఈ లోకంలో ఎవరు విన్నా ఎవరు వినకపోయినా పర్వాలేదు, దేవుడు నీ మూలుగును వింటే ఆయన తప్పకుండా నీ మూలుగు కూడా జవాబిస్తాడు. మూలుగే కదా అని నిర్లక్ష్య పెట్టడు. దావీదు మహారాజు కూడా భయంకరమైన వేదనలో ఉండి ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. చూడండి, కీర్తనలు 6వ అధ్యాయము 6వ వచనం నుండి, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. చూడండి, తనకు కలిగిన వేదనను బట్టి మూలుగుచు అలసిపోయాడంట. రాత్రంతా కన్నీరు కారుస్తున్నాడంట. భయంకరమైన బాధ చేత విచారం చేత తన కన్నులు గుంటలు పడిపోతున్నాయి. విచారముతో ఉన్నాడు, భయంకరమైన బాధతో నలిగిపోతూ ఉన్నాడు. ఇటువంటి ఎవ్వరూ తను పట్టించుకొని ఎవరు తన లక్ష్య పెట్టని అలసిపోయి మూలుగుతూ ఉన్న సమయంలో ప్రభు మాత్రం లక్ష్య పెట్టాడు. ఆయన తన రోదన ధ్వని విన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా నువ్వెంతగా అలసిపోయి ఉన్నావో, ఎంతగా మూలుగుతూ ఉన్నావో, రహస్యం ముందు చూచుచున్న దేవుడు నీ మూలుగుల ధ్వని కూడా విన్నాడు. నీ రోదన ధ్వని దేవుడు విన్నాడు. అందుకే ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఎంత మాత్రం కూడా అధైర్యపడొద్దు. నిన్ను విడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, నువ్వు దేని కొరకైతే మూలుగుతూ ఉన్నావో, దేనిని కూర్చైతే కన్నీరు కారుస్తున్నావో వాటన్నిటికీ జవాబిచ్చి 12 సంవత్సరాల నుండి వేదనతో ఉన్న స్త్రీని ఏ విధంగా ముట్టి స్వస్థపరిచి ఆనందంతో నింపాడో, అదేవిధంగా నిన్ను కూడా స్వస్థపరిచి నీ పరిస్థితులన్నింటిని కూడా మార్చి నువ్వు దేనిని కూర్చైతే రాత్రంతా మూలుగుతున్నావో, ఏడుస్తున్నావో ప్రతి విషయంలో కూడా దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. అందువల్ల ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఈరోజు దేవుని వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిందమా. ఇంతవరకు మూలుగు చాలిసిపోయినా తండ్రి వాగ్దానం ఇచ్చావు. నా మూలుగులు ధ్వని విన్నావు, నా రోదన ధ్వని విన్నావు. నన్ను పట్టించుకున్నందుకు నీకు వందనాలయ్యా, నాకు విడుదలిస్తున్నందుకు వందనాలయ్యా. ఈ వింత లోకములో నీ చింత చేరితిని, ఎనలేని ప్రేమలోనే ఆదరణ పొందితిని. నీ కృపలో నిలిపినది నీ ప్రేమ బంధమే, అనుదినము మకరందమే నీ స్నేహ బంధము. ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా, స్థిరపరచుమా. కరుణా సంపన్నుడా, ధీరుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా, నిరంతరం నేను ప్రకటించెదా. నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే, నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే. నా యేసయ్యా సాత్వికుడా, నీ కోసమే
తండ్రి నీకు వందనాలయ్యా. ఇంతగా మమ్మల్ని ప్రేమించి మాపై ఇంతగా శ్రద్ధ చూపిస్తూ ప్రతి దినము మాతో మాట్లాడుతున్నారయ్యా. మా ఆయుష్కాలను పొడిగిస్తూ ఉన్నారు తండ్రి. ప్రతిరోజు నేనున్నాననే గొప్ప ధైర్యాన్ని మాకు ఇస్తూ ఉన్నారు. మీ యొక్క ప్రేమ కొరకు నీకు కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నీ మూలుగు నేను విని ఉన్నాను. నువ్వు ఇంక భయపడొద్దు, నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను, నీకు ఇచ్చిన మాటను తప్పక నెరవేరుస్తానని వాగ్దానం చేశారు తండ్రి. ఎవరైతే ఈ రోజున మూలుగుతూ ఉన్నారో, అలసిపోయి ఉన్నారో, ప్రార్థించడానికి కూడా శక్తి లేనట్లుగా మూలుగడం తప్ప ఏమీ చెయ్యలేని స్థితిలో ఉండి మూలుగుతూ ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తున్నానయ్యా. వారి జీవితంలో వారు అలసిపోవడానికి కారణాలు ఏవైతే ఉన్నాయో, వారి మూలుగుకు కారణములు ఏవైతే ఉన్నాయో, వారి దుఃఖానికి, వారి కన్నిటికీ కారణం ఏదైతే ఉందో ప్రతి విషయాలు మీరు జోక్యం చేసుకోండి తండ్రి. ఈరోజు ప్రతి జీవితంలోకి మీరు అద్భుతం జరిగించండి. వారు చేయలేని పనులన్నీ మీరు చేయండి నాయన. వారు దాటలేని పరిస్థితులు మీరు దాటించండి అయ్యా. వారు వెళ్ళలేని స్థితిలో ఉన్నారు తండ్రి, మీరు చేయి పట్టుకుని నడిపించండి. వారు మొయ్యలేని భారములు ఉన్నాయి తండ్రి, వాటిని మీరు మీ మీద ఎత్తుకొని మీ సులువైన కాడిన వారిపై మోపండి తండ్రి. ఇకేది కూడా సాధ్యము కాదయ్యా, ప్రతిదీ సాధ్యమే తండ్రి. అసాధ్యమైన వాటిని సహితము సాధ్యపరిచే గొప్ప దేవుడవు. ఈరోజు మా ఆత్మీయ కుటుంబంలో ఎంతమంది ఇట్టి స్థితిలో ఉన్నారో, మూలుగుతో అలసి ఉన్నారో, వారి మూలుగును మీరు విన్నందుకు వందనాలయ్యా. ఇక్కడ నుండి వారు సంతోషంగా ముందుకు సాగడానికి ప్రతి జీవితంలో మీరు వారికి కావలసినవన్నీ కూడా అనుగ్రహిస్తున్నందుకు, వారి జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతమంది సమస్యలో ఉన్నారో, ఎంతమంది వేదనలో ఉన్నారో, ఎంతమంది రోధిస్తూ ఉన్నారో, ఎంతమంది మూలుగుతూ ఉన్నారో, ఎన్ని కష్టాల్లో, ఎన్ని సమస్యలు వారి సమస్యలు నాకు తెలియజేస్తూ ఉన్నారో, ప్రతి జీవితాన్ని నేను నీ చేతులకు అప్పగిస్తున్నాను. కామెంట్స్లో వారు తెలియజేస్తున్న ప్రతి సమస్య నీకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితం మేము అద్భుతాలు చూడాలయ్యా. ఒక్కరు కూడా విడిచిపెట్టబడడానికి వీల్లేదు తండ్రి. ఎంతమంది అయితే ప్రార్థన అవసరం కోరారో వారందరినీ కూడా నీ బలిష్టమైన చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న లోటును మీరు తీర్చండి. ఆత్మీయంగానైనా, శారీరకంగానైనా, మానసికంగానైనా, ఆర్థిక విషయాల్లోనైనా, కోర్టు బంధకాల విషయంలోనైనా, ఉద్యోగ పరిస్థితుల్లోనైనా, వివాహ విషయంలోనైనా, గర్భఫలం విషయంలోనైనా, ఇంటి సమస్యల్లోనైనా, పొలం సమస్యల్లోనైనా, కుటుంబ సమస్యల్లోనైనా, వారు ఎదుర్కొంటున్న సమస్య చిన్నదైనా పెద్దదైనా ఏదైనప్పటికీ కూడా ప్రతి సమస్యను మీరు సాల్వ్ చేస్తున్నందుకు వందనాలు. ఈరోజే ప్రతి జీవితంలో ఒక అద్భుతాన్ని మీరు చూపిస్తున్నందుకు, ఒక ఆనవాళ్ళు మీరు చూపిస్తున్నందుకు, నెమ్మదితో నింపుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతమంది ఎగ్జామ్ రాశారో, డిఎస్సి ఎగ్జామ్ అయినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మంచి రిజల్ట్స్ చేయండి. వారి భవిష్యత్తును అద్భుతకరంగా తీర్చిదిద్దండి. మరి ముఖ్యంగా గర్భంతో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి, 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ చేయండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరికీ కూడా చేతులకు అప్పగిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబం ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి, వారు చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు దోతులను తోడుగా ఉంచి, వారి రాకపోకలందు మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు అనేక సమస్యలను బట్టి మూలుగుతూ, రోధిస్తూ అలసిపోయిన ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీ మూలుగుని దేవుడు విన్నాడు. మీకు నెమ్మదిని, సంతోషాన్ని దయచేయబోతున్నాడు. దేవుడు మీతో మాట్లాడితే తప్పకుండా ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.